హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి దేవుడు కోరుకుంటాను. నేను ఈ ఒకే ఒక్క చేప కోసం నేను 6 కిలోమీటర్లు అయితే పరిగెత్తుకుంటూ వచ్చాను. దేనికని అంటారా? ఈ చేప అప్పుడెప్పుడు దాదాపు 2 నెలల కింద చేయించాను. ఇది చందవాయి చేప అంటారు, ఇంగ్లీష్లో చైనా పాంప్లెట్ అంటారు. దీని గురించి వచ్చాను. మా మామయ్య ఈ ఒక్క చేప చేయమంటే మా మామయ్య కూడా ఎక్కడి నుంచో ఉండేవాడు చేప కోసం చేయడానికి వచ్చాడు ఎందరో. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక పేద యూట్యూబర్ని ఫ్రెండ్స్, పేద యూట్యూబర్ని. నాకు ఎక్కువ డబ్బులు కూడా రావట్లేదు. కొద్దిగా మీరు మనసు పెట్టి వీడియో లాస్ట్ దాకా చూసి నన్ను సపోర్ట్ చేయండి చాలు. నేను ఏ వీడియోలు చేసినా మిమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయడానికే అనుకోండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, కొద్దిగా మీరు చేపలు బయట ఎక్కడన్నా పట్టినా కానీ చేసినా కానీ చేయడానికి మీకు కుదరదు కదా. నా వీడియోలు చూసి మీరు కూడా చేస్తారని చెప్పి ఉద్దేశంతో వీడియో ఛానల్, కటింగ్ ఛానల్ పెట్టాను, ఫిష్ కటింగ్ ఛానల్. ఏదేమైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్లీజ్ అలాంటి కాదు యూట్యూబ్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మూడు కిలోలుగా అమ్మాయి నువ్వు కొట్టింది చెప్పు నాకు, అందుకని నేను ఉన్నాను ఇక్కడ. రూపాయలు తెంగలే జీవితాంతకాలం మనమే బతకలేవు. 10 మంది కలిసి చెప్పాలి, పలానా చోటుకి వెళ్తే చేపలు బాగుంటాయి, పిల్ల కూడా వాళ్ళ కూతురు ఆనేస్తుంది అని. ఎవరో తినేది మర్చిపోవాక. ఎందుకన్నానంటే ఎప్పుడు పచ్చినప్పుడు రావు. 4 చేపలు వస్తే నేను ఒకటి ఇచ్చా, ఇంకొకటి ఇచ్చా, ఒకటి ఉంది దాంట్లో. అది ఇంకొక ఆయన వస్తున్నాడు, డాక్టర్ గారు. ఇంకొక ఆయన ఎవరురా? లాయర్ అంట. నాకు వస్తే నిలబడలేనయా నా చెయ్యి. ముందు ఎంత చౌమైనా ఏంటి వాదన? ఎన్ని 100 రూపాయలు మా కేజీన్నర 100 రూపాయలు చెప్పే పంపించాను కదమ్మా. లేకపోతే ఎందుకు ఇస్తామమ్మా? ఆయనకి ఇచ్చేసాను.